ప్రపంచ యుద్ధం ఇది భవిష్యత్తు కాదు, ఇది ఇప్పటికే మొదలైన మారణకాండ. కానీ ప్రశ్న ఒక్కటే, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు? రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయిల్ హమాస్, ఇరాన్ ఇజ్రాయిల్. ప్రతిసారి అనుకున్నాం ఇక ఇప్పుడు ప్రపంచ యుద్ధం మొదలు అని. ఇది ఊహ కాదు, ఇది వరల్డ్ వార్ చైన్ రియాక్షన్. ఇప్పుడు యుద్ధం ట్యాంకులతో కాదు, సప్లై చైన్స్ తో, డాలర్లతో, ఆయిల్ తో, సెమీ కండక్టర్లతో జరుగుతోంది. యుఎస్ఏ వెనుజులా ప్రెసిడెంట్ ని ఎత్తుకెళ్లింది, అయితే ఆయిల్స్ ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇది వెనుజులా మీద దాడి కాదు, ఇది చైనా గొంతు నులవడం. తైవాన్ చైనా అసలైన వేట మొదలైంది. అమెరికా టెక్నాలజీ గుండె తైవాన్ చిప్స్. చైనా తైవాన్ని కొట్టదు, ఆ సప్లై చైన్ ని నరికేస్తోంది. ఒక చిప్ బ్రేక్ అయితే యుఎస్ఏ ఎకనామీ శవం అవుతుంది. ఇక మిడిల్ ఈస్ట్ రెజీమ్ చేంజ్. అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ని టార్గెట్ చేశాయి. అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలని కుట్ర. ఇదే జరిగితే చైనా రష్యాకు అది కోలుకోలేని దెబ్బ. సౌదీ వర్సెస్ యుఏఈ నిమిషబ్ద యుద్ధం. అరబ్ నేషన్స్ లో చీలిక. సౌదీ అమెరికా వైపు, యుఏఈ చైనా వైపు. ప్రపంచం ఇప్పటికే రెండుగా విడిపోయింది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. అమెరికా గెలిచినా ఇక అది ప్రపంచానికి యజమాని కాదు. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైంది బాస్. బుల్లెట్లతో కాదు, సప్లై చైన్స్తో, ఆకలితో, భయంతో. మనం చూస్తున్నది చరిత్రలో అతి ప్రమాదకరమైన శాంతి కాలపు యుద్ధం.